కూటమి దాడులు దౌర్జన్యాలకు భయపడేది లేదు అని స్పష్టం చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలపై జరుగుతున్న దాడులకు పోలీసులు కొమ్ము కాస్తూ ఉన్నారని ఆరోపించారు. ప్రాణం పోయినా ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటం చేస్తాము అన్నారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ను పరామర్శించారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ ఇంటిని పరిశీలించారు కాకాని గోవర్ధన్ రెడ్డి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనము ఊహించినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. ఆ లోకేష్ అనేటువంటి వ్యక్తి, ఆ పిల్లవాడు ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారం మా మీద దాడులు చేస్తారా, ఇళ్ల మీద దాడులు చేస్తారా, ఇళ్లని ధ్వంసం చేస్తారా? ఎప్పుడైనా ఇటువంటి సంస్కృతి, విష సంస్కృతిని ఏ రోజైనా చూసామా? ఎంత బాగా మమ్మల్ని ఇబ్బంది పెడితే, ఎంత ఎక్కువగా మమ్మల్ని ఇబ్బంది పెడితే, ఎంత టార్చర్ పెడితే, మేము ఎంత ఇబ్బంది పెడితే వాళ్ళకి నజరానాలు ప్రకటిస్తున్నాడు చంద్రబాబు. కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి దుష్టపాలన ఈ రోజు చూడలేదు. కాబట్టి మరలా చెప్తున్నాం, ఈ దాడులు కానీ, ఈ దౌర్జన్యాలు కానీ మమ్మల్ని బలహీనపరచలేవు, మమ్మల్ని ప్రశ్నించేటువంటి తత్వం నుంచి వెనక మరల్చలేవు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే పండాన్ని కొనసాగిస్తాం. చివరికి ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటాం తప్ప రాజీ లేనటువంటి పోరాటం చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం.